హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ట్రై స్కూల్. సో ఈ వీడియోలో మనం ఇంకొక డేటా టైప్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో సెట్ అని అందరికీ తెలుసు, మ్యాథ్స్లో సెట్స్ అనేవి 10th లో వస్తాయి, తర్వాత ఇంటర్లో వస్తాయి, తర్వాత బ్యాచిలర్స్లో కూడా వస్తాయి. ఓకే, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో మనకి వదిలిపెట్టదు అనమాట సెట్స్ అనే కాన్సెప్ట్. అరే పైథాన్లో కూడా సెట్స్ రిప్రజెంటేషన్కి ఒక అద్భుతమైన డేటా టైప్ అయితే ఉంది, లైక్ దట్ ఈస్ సెట్. చూడండి, మనం నార్మల్గా మ్యాథ్స్లో చేసేటువంటి సెట్ ఆపరేషన్స్ అన్ని లైక్ యూనియన్ ఇలా ఏవో ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో పర్ఫామ్ చేయొచ్చు యూజింగ్ దిస్ డేటా టైప్. ఓకే, సో ఈ సెట్ అనేది పైథాన్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడ మనకు కనపడదు. ఓకే, విల్ డిస్కస్ వాట్ ఈస్ ద బేసిక్ పాయింట్స్ ఇన్ ద లిస్ట్ యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఈస్ ఆల్ అబౌట్ if we want to create a group of unique values. గుర్తుపెట్టుకోండి, సెట్స్ మొత్తం కూడా యూనిక్ వాల్యూస్ అనేటువంటి ఆ పదం మీద రన్ అవుతుంది. యూనిక్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్స్ మనం తీసుకుంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి, డూప్లికేట్స్ అలో చేయరు కదా, రోల్ నంబర్స్. సో అట్లా అనమాట, యూనిక్ వాల్యూస్ అన్ని మనం స్టోర్ చేయాలి, కేవలం యూనిక్ వాల్యూస్ నే స్టోర్ చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టోర్ ద డూప్లికేట్స్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ గో విత్ ద సెట్ యాక్చువల్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, సెట్ అంటే మనం గుర్తొచ్చాలి, ఇట్ ఈస్ యూనిక్ వాల్యూస్. ఓకే, తర్వాత కీ ఫీచర్స్ ఆఫ్ సెట్ డేటా టైప్. ఫస్ట్ వన్ ఈస్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. వి నో దట్ కదా, మనం డిస్కస్ చేసుకున్నాం, డూప్లికేట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. తర్వాత ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్. ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఇండెక్సింగ్, లైక్ 1 2 అంటే ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే లైక్ మనం ఒక బౌల్ తీసుకుంటే, ఒక స్టెప్స్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్ మీద పెట్టింది ఫస్ట్ స్టెప్ మీద మాత్రమే ఉంటుంది, సెకండ్ స్టెప్ మీద పెట్టింది సెకండ్ స్టెప్ మాత్రమే ఉంటుంది, థర్డ్ స్టెప్ మీద పెట్టింది థర్డ్ స్టెప్ మీద మాత్రమే ఉంటుంది. దాన్ని ఇన్సర్షన్ ఆర్డర్ అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, సెట్ లో ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అయి ఉండదు. ఓకే, అంటే మనం రన్ చేసిన ప్రతిసారి లేకపోతే క్రియేట్ చేసిన ప్రతిసారి ద ఇన్సర్షన్ ఆర్డర్ మైట్ బి చేంజ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ప్రిజర్వ్ అయి ఉండదు, కానీ we can sort the elements. We can sort the elements actually. Okay, okay. తర్వాత ఇండెక్సింగ్, స్లైసింగ్, ఈ రెండు కూడా లిస్ట్ టపుల్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, కానీ ఇక్కడ ఆ రెండు ఉండదు. ఓకే, తర్వాత హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, లైక్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. తర్వాత సెట్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్. సెట్ ఆబ్జెక్ట్స్ అనేవి మ్యూటబుల్ అంటే వన్స్ మనం ఒక క్రియేట్ చేసామంటే ఒక సెట్ ని, తర్వాత మనం ఎన్ని చేంజెస్ అయినా చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, తర్వాత వీ క్యాన్ రిప్రజెంట్ సెట్ ఎలిమెంట్స్ విత్ కర్లీ బ్రేసెస్ అండ్ కామా సపరేటెడ్ వాల్యూస్. ఇలా రిప్రజెంట్ చేస్తాం విత్ ద కర్లీ బ్రేసెస్ అండ్ విత్ ద కామా సపరేటెడ్ వాల్యూస్. తర్వాత ఇంకా నేను చెప్పినట్టు we can perform any operations like union, intersection and difference etc. సో మనం సెట్ మీద పర్ఫామ్ చేసే ప్రతి ఆబ్జెక్ట్, లైక్ డైలీ మ్యాథ్స్ లో పర్ఫామ్ చేసే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే we can perform by using this data type. Okay, that's all about the important points regarding set. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం చేద్దామంటే we try to start working on the set programming. Okay, see you on the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo. Thank you.